सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదం తం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:45 తిథి పాడ్యమి రాత్రి 1:48 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 2:08 వరకు, వర్జం మధ్యాహ్నం 2:49 నుంచి 4:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు, అమృతకాలం రాత్రి 12:31 నుంచి 2:08 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శ్రావణ మాస ఆరంభం. శ్రావణం మాసాలలోకెల్లా చాలా విశిష్టమైనదిగా భావన చేస్తూ ఉంటాం. ఎందుకని అంటే సోమవారం నాడు శివనక్త వ్రతం అనే పేరుతో శివునికి ప్రీతికరమైనటువంటిదిగా వ్రతాచరణ చేస్తుంటాం ప్రతి సోమవారం శ్రావణ మాసంలో. అలాగే ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతం అనేటువంటి పేరుతో స్త్రీలు ముఖ్యంగా వివాహమైన తర్వాత మొదట 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చేసుకుంటూ ఉంటారు. ఈ మంగళ గౌరీ వ్రతానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటంటే ఆ మంగళ గౌరిని మనం ఆరాధించుకునేటప్పుడు సౌభాగ్యాన్ని కోరుతూ ఉంటాం, అలాగే సత్సంతానాన్ని కోరుతూ ఉంటాం. అందుకనే ఆ రోజున మనం పంచిపెట్టేటువంటి పదార్థాలలో వాయనాలు ఇస్తుంటారనమాట. ఆ వాయనాల్లో మన పసుపు వేసినటువంటి శనగలు నానబెట్టి వాటిని వాయనంగా ఇస్తుంటారు. దాంతోపాటుగా బెల్లంతో చేసినటువంటి చలిమిడి కూడా ఇస్తుంటారు. ఈ చలిమిడి చంద్రుడికి సంబంధించినదే. కుజుడు బెల్లం, అలాగే వరిపిండి చంద్రుడు. ఆ చంద్రుడు కుజుడు కలవడం ద్వారా మానసికమైనటువంటి అనారోగ్యాలు తొలగడంతో పాటుగా సత్సంతానావాప్తికి కూడా అది ఉపకరిస్తుంది. అలా సకల సౌకర్యాలు కలగడానికి ఆ మంగళగౌరీ వ్రతం పనిచేస్తుంది. గౌరీదేవిని మాత్రమే కాకుండా గౌరీదేవిని పూజించినప్పుడల్లా శంకరుణ్ణి, అలాగే సంతానంతో కూడినట్టి ఆ దంపతులను అంటే గణపతి, కుమారస్వామి, అలాగే గౌరీదేవి, ముఖ్యంగా శంకరుడు, ఈ నలుగురిని కలిపి పూజించడం అనేటువంటిది ఉత్తమమైన సంప్రదాయంగా భావన చేయాలి. అలాగే మనకు శుక్రవారం నాడు లక్ష్మీదేవి కూడా ప్రీతికరమైనది. ఎందుకనంటే శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు వచ్చేదండి. ఆ శ్రవణ నక్షత్రం మనకు వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి నక్షత్రం, విష్ణుమూర్తి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం కావడం వలన ఆ విష్ణుమూర్తికి ఇది ప్రీతికరమైనది. అందువలన ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర వ్రతం అనేది ఈ మాసమంతా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, గౌరీదేవికి, శంకరునికి అలా ప్రత్యేకమైనటువంటి వారాలలో అంటే సోమవారం శివునికి, మంగళవారం గౌరికి, శుక్రవారం లక్ష్మికి, శనివారం వెంకటేశ్వర స్వామికి అలా ప్రత్యేక పూజలు చేసుకునేటువంటి మాసంగా శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. నేటి ఆణిముత్యాలు. అందరికంటే తెలివిగలవాడినని భావించే మనిషి అందరికంటే ఎక్కువ మోసపోతాడు.
మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి శ్రావణ మాస ప్రారంభం. ఈ మాసం స్త్రీలందరికీ కూడాను చాలా శుభదాయకమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తుంది. మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణం. అలాగే లక్ష్మీ సహోదరుడి అయిన చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించే కాలమే శ్రావణ మాసంగా కూడా చెప్పడం జరిగింది. స్త్రీలకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం. వ్రతాలు నోములు చాలా చక్కగా ఆచరించే మాసం. పుణ్యక్షేత్ర తీర్థ దర్శనాలతో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడేటువంటి మాసంగా కూడా దీన్ని చెప్పచ్చు. శ్రావణ మాసంలో మాత్రం ఎవరూ కూడా పగటిపూట నిద్రపోకూడదు. అలాగే ఏకభుక్తం కనుక ఆచరించినట్లయితే విశేషవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. గృహ నిర్మాణాదులు గనక ప్రారంభించినట్లయితే మృత్యులాభం అని చెప్పేసి మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. శ్రావణ మాసంలో మంగళవారం నాడు గౌరీదేవిని, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేస్తాం. శనివారం నాడు కూడా విశేషవంతమైన సత్ఫలితాన్నే ప్రసాదిస్తుంది. శ్రావణ మాసంలో శనివారం నాడు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడికి విశేషవంతమైనటువంటి పూజలు జరిపేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. శ్రావణ మంగళవారం నాడు కొత్తగా పెళ్ళైనటువంటి వారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వలన జన్మ జన్మలకు కూడా మాంగళ్యానికి అమంగళం కలగదు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కలయుంగాక మహంబుధుల్ రవియు దిగ్మాంసుండునై కాల్సని, జలదంబుల్ కురించని చిలుకని, స్వర్వాసులున్ దైత్యులున్ నెలయుప్పొంగగజేయని, కడుపులోనే యౌర్వమున్ పీల్చని, అలయన్బోదు కలంగదుబ్బదు ఎప్పుడున్నంబోధి స్వర్ణాంబిక. ఆ సముద్రాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు కలిగినా సరే అది అలాగే ఉంటుంది నిబ్బరంగా. కలయుంగాక మహానదుల్, ఈ భూమి మీద ఉండేటువంటి మధుర జలములు కలిగిన మహానదులన్నీ వచ్చి పరవశంతో ప్రేమతో తనలో కలిసినా సరే అలాగే ఉంటుంది. రవియున్ దిగ్మాంసుండునై కాల్సని, తీక్షణమైనటువంటి వేడి కిరణములతో గుచ్చుతూ ఆ సూర్య భగవానుడు కాలుస్తున్నా సరే, తన నీటిని ఆవిరి చేస్తున్నా సరే ఏమీ చలనం లేకుండా అలాగే ఓర్చుకుంటూ ఉంటుంది. జలదంబుల్ కురించని, విపరీతంగా వర్షం తనపైకి కురుస్తున్నా సరే ఏమీ చలనం ఉండదు. అప్పుడు కూడా అలాగే ఉంటుంది ఈ సముద్రం సహనంతో. స్వర్వాసులున్ దైత్యులున్ చిలుకని, దేవతలు దానవులు చిలికినా సరే ఈ సముద్రాన్ని అది అలాగే ఆ బాధని ఓర్చుకుంటూ ఉంటుంది. నెల ఉప్పొంగగజేయని, పౌర్ణమి నాడు చంద్రుడు రావటంతో ఆకాశంలో ఈ జలములన్నీ కూడా ఆకర్షింపబడి విపరీతమైనటువంటి పొంగు వస్తుంది ఈ జలములకు. అయినా సరే ఎంతటి పొంగు వచ్చినా సరే ఆ సముద్రం అలాగే ఉంటుంది. కడుపులోనే ఔర్వమున్ పీల్చని,
లోపల బడబాగ్ని ఉన్నది ఈ సముద్రానికి. అది లోపలే కాల్చేసి పీల్చేస్తూ ఉంటుంది. అయినా సరే తనని లోపలే దహిస్తున్నా సరే ఆ బడబాగ్ని ఆ సముద్రం అలాగే ఉంటుంది, ఆ బాధని సహిస్తూ. అలయంబోదు కలంగ దుబ్బదెప్పుడు అంబోది స్వర్ణాంబిక. ఎప్పుడూ కూడా పొంగు గాని అట్టహాసం కానీ ఆనందాన్ని ప్రకటించటం కానీ లేకుండా ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది. అటువంటి ఆ సముద్రాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో మధురమైనటువంటి ఘట్టాలు వస్తూ ఉంటాయి జీవితంలో, ఎన్నో బాధ కలిగించే ఘట్టాలు వస్తూ ఉంటాయి. ఒక పక్కన పరమాద్భుతంగా మధురమైన మహానది ప్రవహిస్తూ వచ్చి సంగమం చేస్తున్న సమయంలోనే తనలో ఒక బడబాగ్ని దహిస్తూ ఉంది. ఈ మధురమైన జలములను అందుకోవటము ఎవరికీ తెలియదు. ఆనందంగా తాను అందుకుంటున్నాడనుకుంటారు, కానీ ఈ ప్రక్కనే ఈ బడబాగ్ని అది దహించి వేస్తూ ఉంటుంది. అది ఎవరికీ తెలియదు. ఈ మధురమైనటువంటి జలములను అందుకున్న ఆ బడబాగ్ని దహిస్తున్న ఏ విధమైనటువంటి వికారము లేకుండా ఉండే ఆ సముద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ అద్భుతమైన శ్లోక రచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన నీలకంఠ దీక్షితుల వారి శ్లోక రచనకు చక్కని ఆంధ్రానువాదం చేసిన విద్వత్కవులు శ్రీ రూపావతారం నారాయణ శర్మ గారి స్వర్ణాంబిక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. మంగళరూపిణి హిమగిరిరాణి పరమ కళ్యాణి శ్రీ జగజ్జనని చెంగాళ పరమేశ్వరి దేవి కలుముల తల్లి మా కల్పవల్లి. అమ్మ అంటేనే ఆ గొప్ప, అమ్మ అంటేనే ఆ ప్రేమ చిన్నతనంలో అందరూ అనుభవించింది. కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళకి పెట్టినందుకు వాళ్ళు ఏమయ్యారు? ఒకడు ఇంద్రుడయ్యాడు స్వర్గలోకాధిపతి, ఒకడు పరమ బ్రహ్మచారి గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గుహుడయ్యాడు, స్వామినాథన్ అయ్యాడు, దేవసైన్యాధిపతి అయ్యాడు. ఇంకొకరు జగద్రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్థితికర్త అయ్యారు. ఎక్కడది శక్తి? అమ్మవారి తాంబూలపు పిడచ పెట్టింది కనుక. అమ్మవారి దగ్గర తాంబూలపు పిడచలు దొంగిలించారా అన్నట్టుగా, అంటే మనకు కూడా తినేద్దామా అమ్మి అది పెడితే ఇలా తీసి నోట్లో పెట్టేసుకోవాలని ఉంది వాళ్ళకి. అది అని అమ్మవారికి ఇలా చూస్తూ ఉండిపోయారట. అంత శక్తి వచ్చేసింది. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఆవిడ అనుగ్రహం అంటే మామూలుగా ఏముండదు. ఒకసారి కానీ ఆవిడ చూపు పడిందా, ఆవిడ అనుగ్రహించిందా, అది ఒక జన్మతో పోయేది కాదు. కొన్ని కోట్ల జన్మల వరకు శక్తి అలా పట్టి ఉంటుంది. ఇక ఎదురుండదు, పరమేశ్వరుడి వైపుకి నడిపించేస్తుంది. అంత శక్తివంతురాలా తల్లి. అటువంటి తల్లి తన చూపుల చేత లోకాన్నంతటినీ పోషిస్తుంది. అందుకే వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. ఎవరు నీ దగ్గరికి వచ్చి ఇలా అన్నారో, అమ్మవారి దగ్గర లక్షణం ఉంటుంది. అయ్యవారి దగ్గరికి వెడితే అయ్యవారి రూపంలో అమ్మవారు ఉంటే నోరు విప్పి అడగాలి, అయ్యా అని అనాలి. రామాయణంలో రాముడు అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏ తద్వ్రతం మమ అంటాడు. రామా, నేను నీవాడనని ఎవరన్నాడో వాడిని నేను విడిచిపెట్టను, వాడి చెయ్యి పట్టుకుని నాతో తిప్పుకుంటాను, రక్షించుకుంటానంటాడు. అమ్మవారి దగ్గరికి వెడితే అలా నోటితో ఏం అనక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒకసారి పడిపోతే చాలు. ఆడవాళ్ళు అయితే అలా పడిపోక్కర్లేదు కూడా. అమ్మవారి దగ్గర కాదు, ఎక్కడా పడకూడదు. పంచాంగ నమస్కారం, మోకాళ్ళు మోచేతులే తగలాలి భూమికి, మిగిలిన అవయవాలు తగలకూడదు. అలా నమస్కరిస్తే చాలు. ఆవిడ మహాప్రీతి పొంది, నేనున్నాను రా నాన్న, ఎందుకురా బెంగెట్టుకుంటావు అని భుజములు పట్టి పైకెత్తి కాపాడుతుంది. అమ్మవారి దగ్గర ఏమీ చెప్పక్కర్లేదు, పడిపోతే చాలు. ఆవిడ వైరాగ్యం వరకు ఇవ్వగలదు, ఆవిడ ఇవ్వలేనిది లేదు. అందుకే కామకోటి. ఆ చూపులకున్నటువంటి శక్తి అంత గొప్పది. అందుకే నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం ధడయన్న రాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాతః. తదపాంగ, అపాంగ అంటే నీ పొట్టి చూపు, నీ కటాక్షం ఉన్నదే ఇలా, అది అమ్మా నా మీద నృత్యం చేయని అమ్మా అన్నారు మూకశంకరులు. నృత్యం చేయడం అంటే
ఇలా ఒక్కసారి చూసి వదిలిపెట్టేయడం కాదు. ఒక నర్తకి వేదిక మీదకి వచ్చింది అనుకోండి, ఆమె కదులుతూనే ఉంటుంది. ఆమె ఎలా కదులుతుందో, ఆమె కదులుతుంటే అలా ఎలా ఉండిపోతామో అలా అమ్మా నువ్వు నా వంక ఇలా చూస్తూనే ఉండాలి. ఇలా చూస్తుంటే నృత్యతో నా మీద నృత్యం చేస్తున్నట్టు పడుతుండాలి నీ పొట్టి చూపులు. నీ కటాక్షం అలా పడుతుంటే అమ్మా నేను తరించిపోతానమ్మా. నీకేమైనా నష్టమా దానివల్ల? ఏమీ నష్టం లేదమ్మా, నాకు మాత్రం చాలా లాభం. అందుకే కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత, నీ యొక్క కడగంటి చూపు నా మీద పడేటట్టుగా అనుగ్రహించి తల్లి నన్ను ఉద్ధరించమ్మా అంట. అది ఆ శివ ఇద్దరికీ ఉండేటటువంటి సమానమైనటువంటి లక్షణం. నోరు విప్పి అడగక్కర్లేదు, మీరు అడగకుండానే మీరు ఏం అడుగుదామని వచ్చారో అంతకన్నా ఎక్కువ కట్టబెట్టేస్తారు వాళ్ళు. మీరు అందుకే మహాభారతంలో ఒక విశేషం గమనించుంటారు. రామాయణంలో త్రిశంకువు స్వర్గలోకానికి ఎడతానన్నాడు, సశరీరుడి శరీరంతో పెడతానన్నాడు. కుదరదని చెప్పి వెనక్కి పంపించేశాడు. త్రిశంకో గచ్చభూయస్వం నాపి సర్గసురాలయ, శరీరంతో వచ్చి ఇక్కడ ఉండడానికి వీలేదు, పోదలపో గురుశాప హతో మూఢ, పైగా గురుశాపం ఉంది నీకు, కిందకు బొమ్మని తిరగేసి కిందకు తోసేశారు. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పడిపోతే విశ్వామిత్రుడు ఏదో పునఃసృష్టి చేసి అట్టి పెట్టాడు అలాగా. కానీ మరి అర్జునుడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడా లేదా? ఇంద్రసభలో ప్రవేశించాడా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంతా? ఒకటి నరనారాయణులలో నరుడు, రెండవది అంత శక్తి అంత విశేషం ఎందుకు వచ్చేసిందో తెలుసా? అడగకుండానే శంకరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు. ఆయనగా అనుగ్రహించిన, ఆయన ఆమెగా అనుగ్రహించిన, ఆమె ఆయనగా అనుగ్రహించిన, నా మాట మీరు పట్టుకోవాలి. అంటే ఆమె అంటే పార్వతీదేవి ఒక్కటి కాదు, ఆమెయే శంకరుడు. శంకరుడు కాడు, శాంకరి ఆమెయే. అందుకే నమ శంకరాయచ, శంకరోతీతి శంకర, సమస్త లోకములకు శుభములను చేసేటటువంటి వాడు శంకరుడు. అందుకేట అలా చేయడం కోసం లోకంలో ఎవరి రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. అందుకే తండ్రి కలిగిన పిన్ని దానమేలా అంటారు. ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతూ ఉంటాడు ఆయన. మొట్టమొదటి రూపం ఏది అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి రూపంలో ఉండి ఉద్ధరించేస్తాడు. కొడుకు కోసం తన శరీరాన్ని పణంగా పెట్టేస్తాడు. తానెంత కష్టపడిపోయినా పర్వాలా, కొడుకు మాత్రం సుఖపడాలి. ఇక రెండవది గురువు గారి రూపంలో తిరుగుతూ ఉంటాడు. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిలో భక్తితో నడిచేటట్టుగా జీవిత గమనాన్ని మారుస్తాడు. అందుకే మయస్కరాయచ, పరమశివుడిగా ఉంటాడు 3వ రూపం. మీరు అందుకే చూడండి, అసలు అర్జునుడు ఏమడిగాడు భారతంలో? అడుగుదాం అనుకున్నాడు. ఏమడుగుదాం అనుకున్నాడు? పాశుపతాస్త్రం అడుగుదాం అనుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు ఆ పాశుపతాస్త్రం చేతిలో ఉంటే శత్రు సైన్యాల్ని నిగ్రహించడం తేలికవుతుంది, విజయాన్ని సాధించచ్చు అన్న ఉద్దేశ్యంతో హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్లి తపస్సు ప్రారంభం చేశాడు. అంత తపస్సు ప్రారంభం చేస్తే పరమశివుడు తిన్నగా రాలేదు. రాకుండా ఏదో ఆ మూకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని అడవి పంది రూపంలో పంపించి అడవి పందిని వేటాడేటటువంటి ఒక కిరాతుడి రూపంలో వచ్చాడు. అమ్మవారిని కిరాత స్త్రీగా మార్చాడు. ఆమె ఎరుకతగా మారింది, ఆయన ఎరుకలవాణిగా మారాడు. మారి ఇటువైపు నుంచి శంకరుడు బాణం వేశాడు, అటువైపు నుంచి అర్జునుడు బాణం వేశాడు. 2 బాణాలు తగిలి మూకాసురుడు మరణించాడు. పౌరుషం ఉంటుంది కదా క్షత్రియుడికి. నేను బాణం వేస్తే చచ్చిపోయింది పంది అన్నాడు పరమశివుడు. కాదు కాదు, నేను బాణం వేస్తే చచ్చిపోయింది అన్నాడు అర్జునుడు. ఇద్దరు తొడలు తరిచారు, యుద్ధం మొదలుపెట్టారు. గాంధీవం తీశాడు. గాంధీవం అంటే అర్జునుడికి ప్రాణం. ఆ అక్షయ బాణ తూణీరాల్లోంచి బాణాలు తీసి పుంఖానుపుంఖలంగా విడిచిపెట్టాడు పరమశివుడి మీద. ఆయన సామాన్య శరీరమా? సముద్రం వర్షాన్ని బుచ్చుకున్నట్టు బుచ్చేసుకుంది ఆ బాణాలని. ఏం చేస్తాడో చూద్దామని అక్షయ బాణ తూణీరాలు 2 అదృశ్యం చేశాడు. అదృశ్యం చేస్తే ఆ 2 బాణతూణీరాలు కనపడలేదన్న కోపంతో గాంధీవం ఎత్తి కొట్టబోయాడు. గాంధీవం శంకరుడి శరీరంలోకి వెళ్ళిపోయింది. గాంధీవం కూడా చేతిలో లేదు, కోపం మాత్రం ఆగలేదు, పౌరుషం. పరమశివుడితో మల్ల యుద్ధానికి కలిగిపడ్డాడు. పరమశివుడి శరీరంతో అర్జునుడి శరీరాన్ని అంతటినీ కలపాలి. ఆ మల్ల యుద్ధం పేరుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పట్లేసుకుని చేతులతో చేతులు, కాళ్లతో కాళ్ళు, పొట్టతో పొట్ట, గుండెలతో గుండె, వీపుతో వీపు పోరాడుకుని కింద పడి మీద పడి మర్దించుకుంటే శంకరుడి శరీరంలో ఉన్న దివ్య తేజస్సు అర్జునుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు పాశుపతాస్త్రాన్ని పట్టుకుని యుద్ధరంగానికి వెడితే దుర్నిరీక్షుడవుతాడు. అంత తేజస్సు కట్టబెట్టాలనుకున్నాడు.
అందుకని కోదండంబుల నిట్టురుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదీశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము చెయ్యొచ్చిరి రుద్రార్జనులు. ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి మల్ల యుద్ధం చేశారు. ఇప్పుడు అర్జునుడికి కావలసినంత శక్తి అనుగ్రహించేశారు. ఇప్పుడు అంత దివ్యశక్తినిచ్చాడు. అడిగాడు అర్జునుడు. వాళ్ళిద్దరిగా ఉండే ఒకరి తత్వం అది. అలా వర్షిస్తారు. అనుగ్రహించేసి ఒక్కసారి పరమశివుడిగా సాక్షాత్కరించాడు. ఇంత తాపత్రయపడి ఇంత మల్ల యుద్ధం చేసి ఇన్ని బాణాలేసి ఆఖరికి ఆ పట్టుకున్నటువంటి గాంధీవం కూడా అదృశ్యం అయిపోయి కడుపులో మంటతో అంత యుద్ధం చేస్తున్న వాడికి తన ఎదురు చూసిన శంకరుడే. ఇప్పటిదాకా కలియబడింది, ఆయనతో కలిసింది, యుద్ధం చేసింది, ఆయన మీద పడింది, ఆయన్ని గుద్దింది, ఆయన్ని తండింది, ఆయన్ని పట్టుకున్నది, ఆయనతో కింద మీద పడింది, శంకరుడి శరీరాన్ని ముట్టుకున్నాను, అబ్బా ఆయనతో యుద్ధం చేశాను. ఎంత పొంగిపోతాడు అర్జునుడు. పొంగిపోయిన అర్జునుడు ఏదో త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ అన్నాడు అనుకోండి. అప్పుడు దానికి సరిపోతుంది ఆనందానికి. అంత ఆనందం నిండిపోతే ఏదో చిన్న బిందె పట్టుకొచ్చి హోరున పడిపోతున్నటువంటి జలపాతం దగ్గర పెట్టారనుకోండి, వెంటనే బిందె నిండిపోయి నీళ్లు పొంగిపోయి అంచుల నుంచి కింద పడిపోయినట్టు శంకరుణ్ణి చూసిన ఆనందంలో లోపల నుంచి తన్నుకు రావాలి ప్రవాహం. అందుకే నన్నయ్య గారు దండకం తీసుకున్నాడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహార హారీ మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షధ్వరధ్వంసని కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించతో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమార్కతోయంబు లంజేసి సంసార చక్రి క్రియాయంత్ర బాహుండవైతాది దేవాది దేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్య భవాభర్గ భట్టారక భార్గమాగచ్చకుత్సాన ఆనంద సంతోషమాన అని మహేంద్రాదులకు కోర్కెలు తీర్చినటువంటి వాడా నాకు కావలసినటువంటి ఈప్సితములను కటాక్షించు అని దండకం చేసి పాదాల మీద పడిపోయాడు. అంటే అడగకుండానే అర్జునుడి యొక్క కామితములన్నింటినీ కూడా తీర్చాడు. వాళ్ళ యొక్క దృష్టి పాతం అలా ఉంటుంది. అందుకే కామాక్షి నృత్యతు మయి పదపాంగ పాత, అమ్మా నీ యొక్క దృష్టి పాతం నా మీద నృత్యం చేసేటట్టుగా చెయ్యమ్మా అని అడుగుతారు. అటువంటి శివ ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఉందే అది పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ చెంగాలమ్మ పరదేవత దగ్గర కూర్చుని ఇవంటి భాగవతుల మధ్యలో ఒక్క మాట చెప్పుకున్నా చాలు. ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఆ తల్లి ఏమివ్వలేదు, సమస్త ఈప్సితములను తీర్చగలదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనార్దనాయ నమః. యత్ర యజ్ఞపతి సాక్షాత్ భగవాన్ హరిరీశ్వరః అన్వభూయత సర్వాత్మా సర్వలోక గురుః ప్రభుః. భగవంతుడు యజ్ఞస్వరూపుడు, యజ్ఞాలకు ప్రభువు, జగన్నాథుడు, సకల లోకాలకు తండ్రి, సర్వశక్తిమంతుడైన శ్రీహరి స్వయంగా ఆ పృథువు యజ్ఞంలో దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయన వెంట బ్రహ్మదేవుడు, శివుడు, లోకపాలకులు, వారి వారి అనుచర గణాలు కూడా నడిచి వచ్చారు. గంధర్వులు, మహర్షులు, అప్సరసల గణాల ఆ పురుషోత్తముణ్ణి కీర్తించారు. సిద్ధులు, విద్యాధరులు, దైత్యదానవ రాక్షసులతో భగవద్భక్తులైన వారు, యక్షులు మొదలైన వారు శ్రీహరి అనుచరులలో ప్రముఖులైన సునందుడు, నందుడు మొదలైన వారు, కపిలాచార్యుడు, నారద మహర్షి, యోగులకు ప్రభువైన దత్తాత్రేయుడు,
సనక సనందాదులు శ్రీహరిని సేవించాలనే ఉత్సాహం గల భగవద్భక్తులు కూడా శ్రీహరిని అనుసరించి పృథువు యజ్ఞానికి వెళ్ళారు. ఆ యజ్ఞంలో భూమి కోరిన సమస్త పదార్థాలను సమకూర్చి ధర్మం వృద్ధి చెందేటట్లుగా చేసింది. యజమాని అయిన పృథువుకు కావలసిన సమస్త ప్రయోజనాలను కూడా భూమి కామధేను రూపంలో సమకూర్చి పెట్టింది. అక్కడ పాలు, పెరుగు, పానకము, నెయ్యి, మజ్జిగ మొదలైన రసాలన్నీ నదులై ప్రవహించాయి. సముద్రాలు, విలువైన రత్నరాశులను, పర్వతాలు, త్రాగదగినటువంటి భోజ్యాలను, నాలుకతో ఆస్వాదించదగినటువంటి లేఖ్యాలను, కేవలం నాలుక రుచి చూసటంతో పీల్చదగిన చోష్యాలను, ఇలా 4 రకాల ఆహార పదార్థాలను సమర్పించాయి. సామంతరాజులు అనేక పదార్థాలను కానుకలుగా సమర్పించారు. ఈ విధంగా ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం కానివాడు తనకు నాథుడు అయిన శ్రీహరిని ఆరాధిస్తూ పృథువు మహావైభవంగా యజ్ఞాలు చేయసాగాడు. ఆయనకు కలిగిన ఈ అభివృద్ధిని, వైభవాన్ని చూసి ఇంద్రుడు ఓర్వలేకపోయాడు. విఘ్నాన్ని కలిగించాడు. వేనపుత్రుడైన పృథువు చివరిదైన 100వ అశ్వమేధ యాగాన్ని చేస్తూ యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధిస్తున్నాడు. ఆ సమయంలో అసూయతో ఉన్నటువంటి ఇంద్రుడు ఎవరికి కనిపించుకోకుండా యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా రక్షణగా ఉండటం కోసం ఇంద్రుడు పాఖండుని వేషాన్ని ధరించాడు. యజ్ఞాశ్వాన్ని అపహరించి ఆకాశ మార్గంలో వేగంగా వెళ్లిపోయాడు. పాఖండు అంటే ధార్మిక వేషంతో అధర్మాన్నే ధర్మం అనుకునేలాగా ప్రజలను నమ్మించేవాడు. అధర్మాన్ని ఇదే ధర్మం అని చెప్పుకునే విధంగా ధర్మం విరుద్ధంగా అధర్మాన్ని ప్రచారం చేస్తూ అదే ధర్మం అని భ్రమ పెట్టేటువంటి వాడికే పాఖండు అంటారు. అంటే ధార్మిక వేషంతో, వేషమంతా ధార్మిక వేషంతోనే ఉంటుంది. ధార్మిక వేషంతో అధర్మాన్నే ధర్మము అనుకునేలాగా ప్రజలను నమ్మించేవాడు. అప్పుడు ఇంద్రుడు చేసిన ఈ మోసాన్ని పూజ్యుడైన అత్రి మహర్షి చూశాడు. వెంటనే ఆయన పృథువు కుమారుణ్ణి హెచ్చరించాడు. మహారథుడైన పృథువు పుత్రుడు ఆగు ఆగు అని అరుస్తూ కోపంతో ఇంద్రుడిని వెంటబడిస్తూ పరిగెత్తాడు. వెంటబడి అయితే ఇంద్రుడు జటలను ధరించి భస్మాన్ని పూసుకొని మారువేషంలో ఉండటం వల్ల పృథుపుత్రుడు అతడిని ధర్మమూర్తిగా భావించాడు. అందువల్ల అతడిపై బాణాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉండిపోయాడు. అతడి సందేహాన్ని గమనించిన అత్రి మహర్షి ఇంద్రుణ్ణి వధించమని చెబుతూ మళ్లీ ఇలా ప్రేరేపించాడు. కుమార, దేవతలలో అధముడు ఈ మహేంద్రుడు. ఇతడు యజ్ఞాన్ని చెడగొట్టడానికే వచ్చాడు కనుక నువ్వు వీడిని వధించు అన్నాడు. ఆ మాటలు విన్న పృథువు కుమారుడు రెట్టించిన కోపంతో జటాయువు రావణాసురుణ్ణి తరిమినట్లుగా ఆకాశ మార్గంలో వేగంగా వెళ్లిపోతున్న ఇంద్రుడి మీదకు దూకాడు. దీన్ని వర్ణన చేస్తే కదా మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇంద్రుడు తన కపట వేషాన్ని మార్చేసి గుర్రాన్ని అక్కడే వదిలేసి అంతర్ధానమయ్యాడు. మహావీరుడైన పృథుకుమారుడు ఆ యజ్ఞ పశువును తీసుకొని యజ్ఞవాటికకు తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న మహర్షులు అద్భుతమైన ఈ సాహసాన్ని చూసి అతడికి విజితాశ్వుడు అనే పేరు పెట్టారు. విజితాశ్వుడు అంటే జయించబడిన గుర్రం కలవాడు. ఇంద్రుడు ఈసారి దట్టమైన కారు చీకటిని కల్పించి ఆ చీకట్లో అదృశ్య రూపంలో వచ్చాడు. మళ్లీ యూపస్తంభం వద్ద ఉన్న బంగారు కళ్ళెంగల యజ్ఞాశ్వాన్ని దొంగిలించి వేగంగా ఆకాశం వైపు వెళ్ళాడు. ఇలా ఆకాశ మార్గంలో వెడుతున్న ఇంద్రుణ్ణి అత్రి మహర్షి విజితాశ్వుడిని చూపించాడు. కాని ఆ ఇంద్రుడు తన చేతి కర్రపై
కపాలాన్ని ధరించి ధార్మిక వేషంలో ఉండటం వల్ల విజితాశ్వరుడు ఈసారి కూడా అతన్ని చంపడానికి సందేహించేశాడు. అది చూసి అత్రి మహర్షి మళ్లీ హెచ్చరించటంతో విజితాశ్వరుడు కోపించి ఇంద్రుడిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు ఆ వేషాన్ని అశ్వాన్ని కూడా విడిచిపెట్టి మళ్లీ అంతర్ధానమయ్యాడు. వీరుడైన విజితాశ్వరుడు అశ్వాన్ని తీసుకుని తండ్రి యజ్ఞం చేస్తున్న స్థానానికి చేరుకున్నాడు. యజ్ఞాశ్వాన్ని దొంగలించటం కోసం ఇంద్రుడు ధరించి విడిచిన అమంగళకరమైన ఆ వేషాలు పాపానికి గుర్తులు. అవి పాపం యొక్క ఖండాలు అని శాస్త్రంలో చెప్పబడింది. దీని కథ మళ్ళీ నేను చెప్పుకుంటాను. జనార్దనాయ నమః.